అందరికీ నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. ఈరోజు నేను మీతో ఒక స్పెషల్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. రెగ్యులర్గా మీరు నన్ను ఎక్కువగా షార్ట్స్లో చూస్తూ ఉంటారు. అండ్ మొన్నటి వరకు మీకు అయితే డైట్ చాట్ కానీ, పీసీఓడి గురించి కానీ, సీడ్ సైక్లింగ్ గురించి కానీ, వీరన్నిటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తారని. చాలా మంది పీసీఓడితోని వీటన్నిటితోని చాలా మటుకు బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా వీడియో చూసి మేము ఫాలో అవుతున్నాం అక్క డైట్, మేము అందరం కూడా ఈ డైట్ ఫాలో అవుతున్నాం, మాకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్తున్నారు. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఈ రోజు అయితే మీతో ఒక స్పెషల్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఏంటి అంటే మొన్న షార్ట్స్లో చెప్పాను కదా మా బావ పుట్టినరోజు అని. సో కొంచెం స్పెషల్ డే కాబట్టి స్పెషల్గా ఉంటుందని చెప్పేసి నేనైతే తన కోసం ఈరోజు నేను ఏమేమి చేస్తున్నాను, తనని ఎలా సర్ప్రైజ్ చేశాను, తన కోసం ఏమేమి రెసిపీస్ చేశాను, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. యాక్చువల్లీ మా ఇద్దరు లైఫ్లో కూడా పుట్టినరోజులు అనేవి లేవండి. అంటే చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. కానీ నా లైఫ్లోకి తన లైఫ్లోకి నేను వచ్చిన తర్వాత మేమిద్దరం కూడా ఒకరి బర్త్డే ఒకరు సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు అయిపోయింది అనమాట. సో నా పుట్టినరోజు ఉంటే తను నాకు ఏదైనా గిఫ్ట్ కానీ, శారీ కానీ, ఇట్లా వాచ్ కానీ ఏదో ఒకటి తీసుకుంటారు, కేక్ కటింగ్ కూడా చేయిస్తారు. సో నేను కూడా అంతే, నా దగ్గర ఉన్నంతలో నా దగ్గర ఉన్న అమౌంట్తో తనకి వాచ్ కానీ, పర్స్ కానీ, డ్రెస్ కానీ ఇట్లా ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను ఎవ్రీ ఇయర్. కానీ ఈసారి మాత్రం ఒక ట్విస్ట్ ఉంది. ఏంటి అని అంటే నేను ఇంకా బయటకు వెళ్ళలేకపోయాను అనమాట ప్రెసెంట్ అయితే. యాక్చువల్లీ నేను అదే రోజు పిల్లలిద్దరిని కూడా కొంచెం సేపు పడుకోబెట్టేసిన తర్వాత నేనైతే బయటకు వెళ్ళి తన కోసం ఏదైనా గిఫ్ట్ అయితే తీసుకొద్దాం అనుకున్నాను. కానీ ఆ రోజు ఏమైందంటే పిల్లలిద్దరికి కూడా సడన్గా ఫీవర్. నేను అసలు వీడియో కూడా షూట్ చేసుకుంటానని అస్సలు అనుకునే లేదు. నిజంగా సడన్గా వెదర్ చేంజ్ అవుతూ ఉంది కదా, వర్షాలు పడుతున్నాయి, అందువల్ల ఏమో పిల్లలిద్దరికి కూడా ఫీవర్ అనమాట. అందుకని ఇంకా నేను బయటకు వెళ్ళి తనకి గిఫ్ట్ లాంటిది ఏమి తేయడానికి ఏం ప్రయత్నించలేదు. ఎందుకంటే పిల్లలిద్దరు నన్ను విడిచిపెట్టి ఉండట్లేదు అనమాట. అందుకని ఇంకా మనకు తోచినంతలో ఏదో ఒకటి చేయాలి కదా. అందుకని ఈరోజు తన బర్త్డేని కొంచెం సింపుల్గా, కొంచెం స్పెషల్గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే తనకి ఇష్టమైన రెసిపీస్ అన్నీ చేస్తున్నాను. అయితే జూన్ 14th తన బర్త్డే, అది సాటర్డే వచ్చింది కదా. సో సాటర్డే మనం నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకోం కాబట్టి ఇంకా వెజ్లోనే ఏవైనా స్పెషల్స్ చేయాలి. సో మార్నింగ్ అయితే నేను ఇలాగా పాయసం అయితే చేస్తున్నాను. ఫస్ట్ పాయసం రెసిపీ మనందరికీ తెలిసిందే కదా, అందుకే నేనైతే ఇక్కడ ప్రొసీజర్ ఏం షేర్ చేయట్లేదు అనమాట. అందుకే సింపుల్గా చెప్పేస్తున్నాను. పెళ్ళికి ముందు రిలేషన్షిప్లో ఉంటే కానీ, లవ్ చేసుకున్నప్పుడు కానీ మనకి ఏమనిపిస్తుంది, వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ గిఫ్ట్ ఇవ్వాలి, ఏదైనా స్పెషల్గా సెలబ్రేట్ చేయాలి, లేదంటే బయటికి వెళ్ళాలి అని. కానీ పెళ్లి తర్వాత కొన్నిసార్లు కుదరదు అసలు. మనం కొన్నిసార్లు చాలా అనుకుంటాం కానీ ఏది చేయలేము. మెయిన్గా పిల్లలు పుట్టిన తర్వాత అయితే లైఫ్ మన చేతుల్లో అస్సలు ఉండదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. నేను కూడా తన బర్త్డేని కొంచెం స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నాను అనుకున్నాను కానీ ఇంకా ఆ రోజు అయితే కుదరలేదన్నాను కదా. అందుకని చెప్పేసి ఇలాగ స్పెషల్గా కొన్ని రెసిపీస్ అయితే చేసి తననైతే సర్ప్రైజ్ చేయబోతున్నాను అనమాట. ఆ సర్ప్రైజ్ అంతా కూడా ఈవినింగ్ ఉంటుంది. అయితే మా పుట్టినరోజు, మా ఇద్దరు పుట్టినరోజులు, మా పెళ్లి రోజు ఇవన్నీ కూడా జూన్ నెలలోనే అనమాట. అంటే 9th నా పుట్టినరోజు, 14th మా బావ పుట్టినరోజు, అండ్ 18th మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఇప్పుడు వచ్చే 18th మా వెడ్డింగ్ యానివర్సరీ, 7th వెడ్డింగ్ యానివర్సరీ. ఆ వ్లాగ్ కూడా షేర్ చేస్తాను మీతో. అన్నట్టు మీలో ఎంతమందికి ఇలాగా స్పెషల్ మంత్స్ ఉన్నాయి కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. చాలా మటుకు వెడ్డింగ్ డేస్ కానీ, బర్త్డేస్ కానీ, స్పెషల్ డేస్ కానీ ఒకేసారి కోఇన్సిడెన్స్ అలాగా మనకి ఒకటే నెలలో ఉండిపోతూ ఉంటాయి కదా. అప్పుడు ఏ రోజు సెలబ్రేట్ చేసుకోవాలో అర్థం కాదు, ఇలా వెంటనే ఉంటాయి కదా. కానీ దీన్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. వెంటనే అయినా సెలబ్రేషన్ చేసుకోవడం మానేయలేం కదా. ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా పొద్దున్న 4 గంటలకు లేచి పనులన్నీ ఫినిష్ చేసుకొని ఒకవైపు పాయసం, మరోవైపు దోశలో కావాల్సిన చట్నీ అంతా ప్రిపేర్ చేసుకున్నాను. ఈలోపు పిల్లలిద్దరు కూడా నిద్ర లేచారు. వాళ్ళిద్దరికి కూడా హాట్ వాటర్ అయితే పెట్టేసి ఉంచాను. ఈలోపు మా హస్బెండ్ అయితే వాళ్ళిద్దరికి స్నానం చేయించేసి రెడీ అయితే చేసేసాను అనమాట. నేను ఇంకా టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాము. పిల్లలకి మనం ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఎలా తెలిసిపోతుందో తెలియదు కానీ సడన్గా సిక్ అవుతారు, లేదంటే వాతావరణం కొంచెం చేంజ్ అయినా ఫస్ట్ వీళ్ళకి ఎఫెక్ట్ అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ నేను మా బావ కోసం ఒక షర్ట్ అయితే తీసుకుంటాను, నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఎలాగలాగ అడ్జస్ట్ చేసుకొని. కానీ ఈసారి అయితే మాత్రము షర్ట్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, కొత్తవి చాలా, మళ్ళీ ఇంకా ఎందుకులే కొత్తవి అని చెప్పేసి ఇంకా నేను షర్ట్ అయితే ఏం తీసుకోలేదు. వేరే ఏదైనా గిఫ్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఈ రోజు అయితే బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ప్రసాదం రెడీ చేసి పెట్టేశాను, పిల్లల్ని కూడా రెడీ చేసేసాను, నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా దేవుడి దగ్గర పూజ చేసేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం అనమాట. యాక్చువల్గా అయితే నేను ఎక్కువగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తూ ఉంటాను. నాకు ఆ టెంపుల్కి వెళ్తేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ మా హస్బెండ్ మాత్రం ఇంటి దగ్గరే ఉన్న టెంపుల్కి వెళ్దాము, కొంచెం నేను అర్జెంటుగా వెళ్ళాలి అనేసరికి ఇంకా సరే అని చెప్పేసి అనుకున్నాను. ఈ లోపు దేవుడి దగ్గర పూజ అయిపోయింది కదా, పిల్లలు స్వీట్ కావాలని అడిగితే వాళ్ళిద్దరికి అయితే ఫస్ట్ స్వీట్ అయితే వేసిచ్చేసి ఇంకా మా హస్బెండ్కి కూడా స్వీట్ అయితే ఇచ్చేసి మేము విషెస్ అయితే చెప్పామన్నమాట. ఆల్రెడీ అక్షయ్కి ముందు రోజు నైట్ నుంచే కొంచెం ఫీవర్ అనమాట. సడన్గా ఫీవర్ వచ్చేసింది, సిరప్ వేశాను, కొంచెం పర్వాలేదు. కానీ ఇక్కడ ఇంకో సడన్ ట్విస్ట్ ఏంటి అంటే మా పెద్ద పాప బాగానే ఉంది, ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు నుంచి వచ్చేసరికి సడన్గా అనుకు కూడా ఫీవర్ ఎక్కువైపోయింది అనమాట. ఎందుకో అర్థం కాలేదు అసలు. ఇక్కడ నేను మా బావకి స్వీట్ తినిపించేసి హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్తున్నాను. ముందు రోజు నైటే 12 o'clock అయితే విష్ చేసేసాను నేను. అన్నట్టు మీరు మీ హస్బెండ్ బర్త్డే కానీ, మీ వైఫ్ని బర్త్డేస్ని కానీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అండ్ మీ పిల్లల బర్త్డేస్ని కానీ ఎలా సెలబ్రేట్ చేస్తారు, మీ స్పెషల్ డేస్ని మరింత స్పెషల్గా ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. జాబ్ చేసే వాళ్ళ దగ్గర అంటే మనీ ఉంటాయి, వాళ్ళ హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ ఏది కావాలంటే కొనివ్వగలుగుతారు. కానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ దగ్గర పెద్దగా
పెద్దగా మనీ అయితే ఉండదు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇదిగోండి నా అలాగే స్పెషల్ రెసిపీస్ చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది మా ఇంటి దగ్గర ఉన్న నల్లపోచమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ మనకి ఓన్లీ అమ్మవారు మాత్రమే కాదు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, శివయ్య ఇలా చాలా టెంపుల్సే ఉన్నాయి. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే సాయిబాబా టెంపుల్ కూడా ఉందన్నమాట. అన్ని దేవుళ్ళు ఒకే చోటు ఉన్నారు ఈ గుడిలో. టెంపుల్ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అసలు. దేవుళ్ళందరూ కూడా ఒకే చోటు ఉంటారు. హ్యాపీగా మనం దర్శనం అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఆ ఇంటి నుంచి ఈ టెంపుల్ చాలా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందన్నమాట. అందుకని నడుచుకుంటూనే వెళ్ళిపోయాం ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే. అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి అలాగే సాయిబాబా వీళ్ళందరూ ఉన్నారు. అందరు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ రాగి చెట్టు కూడా ఉంది. శనివారం రోజు నాడు మనము రాగి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. మిగతా రోజుల్లో మాత్రం చేయకూడదండి రాగి చెట్టుకి ప్రదక్షిణ. ఇంటికి వచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ లోకి దోశలు అయితే వేసాను. గుడికి వెళ్లే ముందే ఆల్రెడీ నేను పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను కదా. సో వేడివేడిగా దోశలు వేసి ఇచ్చేస్తే మా హస్బెండ్ అయితే తినేసి ఇంకా వెళ్ళిపోయారనమాట. ఇంకా పిల్లలిద్దరికి కూడా దోశలు అయితే వేసి ఇచ్చాను కానీ తినలేదు అసలు. పిల్లలిద్దరికి జ్వరం అన్నాను కదా, వాళ్ళిద్దరికి కూడా సిరప్ వేసేసి కొద్దిసేపు పడుకోబెట్టాను. ఇంకా లంచ్లోకి అయితే అన్నం వండేసి కొంచెం చారులాగా ఉంటే తింటారు కదని చెప్పేసి అని పప్పు వేసి ఇలా పప్పు చారు అయితే చేశాను అనమాట. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే చూసారు కదా. సో ఈవినింగ్ వచ్చేసి ఏంటి అని అంటే నేనైతే కేక్ చేద్దాం అనుకుంటున్నాను. మొన్న నా పుట్టినరోజుకి మా బావ నాకు ఐస్ క్రీమ్ కేక్ తీసుకొచ్చాడు కదా. సో నేనైతే ఇప్పుడు బయటికి వెళ్ళి కేక్ తెచ్చే సిచ్యువేషన్లో అయితే లేనమాట. సో ఇంట్లోనే కేక్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఏమైందంటే నేను ఇదిగోండి ఓరియో బిస్కెట్స్ తీసుకొచ్చాను. ఓరియో బిస్కెట్ కేక్ చేద్దామని. కానీ ఇది 10 రూపీస్ ప్యాకెట్. 10 రూపీస్ ప్యాకెట్ తీసుకుందాం అని వెళ్ళాను. యాక్చువల్లీ ఒక 50-60 రూపీస్ అట్లా తీసుకొద్దాం అనుకున్నాను. ఇది ఇంత చిన్న ప్యాకెట్ 10 రూపీస్ అంట. లిటరల్లీ ఒక 4-5 ఉంటాయో లేదో. సో వీటితో కేక్ చేస్తే ఎంతో రాదు. పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు కేక్ అంటే. ఇంకా ఇది కేక్ చేస్తే ఎంతో రాదు కాబట్టి క్వాంటిటీ వేస్ట్, ఇంకా డబ్బులు కూడా వేస్ట్ అని చెప్పేసి అని ఇంకా ఈ బిస్కెట్స్ అయితే ఎక్కువ తీసుకురాలేదనమాట. సో నేనేమనుకుంటున్నానంటే రవ్వ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు రవ్వ కేక్ చేయడం వచ్చి చాలా పర్ఫెక్ట్గా చేస్తాను. సో మీకైతే రవ్వ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. మనము కేక్కి కొంచెం ప్రిపరేషన్ ఉంటుంది. అంటే రవ్వ అంతా మిక్సీ వేసుకుని అంతా కలిపెట్టుకోవడము. అది కనుక చేసేసుకున్నామంటే కేక్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా కూడా. సో మీకైతే ఈరోజు చూపిస్తాను కేక్ ఎలా చేస్తాను అనేది. కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు నేను ఇక్కడ నైట్ డిన్నర్లోకి చోలే మసాలా అలాగే చపాతీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే పూరి చేయాలనుకున్నాను కానీ పూరి ఇంకా నైట్లో ఆయిల్ ఫుడ్ కదా, పెద్దగా తినడానికి ఇష్టపడడు మా హస్బెండ్ అయితే. అందుకని నేను ఇక్కడ చపాతీ విత్ చోలే మసాలా అయితే చేస్తున్నాను అనమాట. నేను రవ్వ కేక్ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా. సో మనం ఈ కేక్ కనుక మనకు తయారు చేయడం వచ్చేసిందంటే ఇంకెప్పుడు కూడా బయట కేక్ అనేది కొనుక్కో మనం అంత టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. బయట అమ్మే కేక్స్ ఎగ్లెస్ అని చెప్తారు కానీ అవి నిజంగానే ఎగ్లెస్సో కాదో మనకు తెలియదు కదా. సో మనకు డౌట్ లేకుండా ఇంట్లోనే ఇలా వెజిటేరియన్ కేక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందు అయితే ఒక మెజరింగ్ బౌల్ తీసుకోవాలి. ఏ కప్ అయినా సరే ఒకటే కొలత పెట్టుకోండి. నేనైతే 1 కప్పు రవ్వ వేసుకున్నాను, 1/2 కప్పు షుగరు, అందులో 2 ఇలాచీలు వేసేసి ఇలా బాగా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఏదైనా సరే 1 కప్పు మాత్రం కొలతకు పెట్టుకోవాలన్నమాట. అదే కప్పుతో మనం మిగతావన్నీ యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు రవ్వకి 1/2 కప్పు షుగర్ వేసాను కదా. సో 1/2 కప్పు పాలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే మనం 1/4 కప్పు అంటే 1/4 కప్పు కర్డ్ అయితే పెరిగేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్పు అంటే 1/4 కప్పు ఆయిల్ కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్, ఇందులోకి మన దగ్గర ఉంటే కనుక బేకింగ్ సోడా వేసేసుకోండి. నా దగ్గర కుకింగ్ సోడా ఉంది, ఇది వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్లు మైదా పిండి కానీ లేదంటే మిల్క్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాకపోతే 1 డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలన్నమాట. 2 డైరెక్షన్స్లో తిప్పొద్దు ఎటు పడితే అటు. అలా చేస్తే కనుక మనకి బబుల్స్ వచ్చేస్తాయి అనమాట, కేక్ సరిగ్గా రాదు. అందుకని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగానే మీరు 1 సైడ్లోనే 1 డైరెక్షన్లోనే మొత్తం బ్యాటర్ అంతా కూడా మిక్స్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా చెప్పాలంటే ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేస్తే కనుక మనకు బ్యాటర్ అనేది బాగా పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా వచ్చిందనమాట. ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకున్న దీన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. మంచిగా రవ్వ అంతా కూడా నాని సెట్ అయిపోతుంది. ఈలోపు మనకు కేక్ టిన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉంటే సరే, లేదు అనుకుంటే కనుక ఇలాగా స్టీల్ గిన్నె కానీ అల్యూమినియం గిన్నె కానీ తీసుకోండి ఒకటి. డైరెక్ట్గా మనం కేక్ బ్యాటర్ వేసేస్తే కనుక మొత్తం ఆడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. మనం ఓవెన్లో చేయట్లేదు కదా, అందుకని చెప్పేసి అని మనం అయితే కింద పేపర్ని ఇలాగా మనం ఒక షేప్ కట్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట. అంటే మన గిన్నె సైజ్ ఎంత ఉందో అంత. సో నా దగ్గర అయితే ప్రెజెంట్ బటర్ పేపర్ లేదు, అందుకని నేను నార్మల్ A4 షీట్ని ఇలాగా మొత్తం ప్లెయిన్గా కట్ చేసేసిన తర్వాత అందులో ఒక డ్రాప్స్ ఆయిల్ వేసేసిన తర్వాత ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇలా పేపర్కి
పైకి మనం ఆయిల్ వేసి మొత్తం గిన్నెంతా కూడా స్ప్రెడ్ చేసేస్తే కనుక మనకి కేక్ అనేది మాడిపోకుండా ఉంటుంది. మనం ఇంట్లోనే ఇలాగా బటర్ పేపర్ అయితే రెడీ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే మనము కేక్ని బేక్ చేసుకోవడానికి ఇలాగ చిన్న ఒక ప్రాసెస్ ఉంటుంది. అదేంటి అంటే స్టవ్ ఆన్ చేసేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. తర్వాత కింద ఒక స్టాండ్ కానీ పెట్టుకోండి. లేదు అనుకుంటే మీ దగ్గర సాల్ట్ ఉంది అనుకుంటే సాల్ట్ వేసేసుకోవచ్చు, కల్లుప్పు కానీ నార్మల్ సాల్ట్ కానీ. కాకపోతే మళ్ళీ వంటల్లోకి వేసుకోవడానికి పనికిరాదనమాట, వేస్ట్ అయిపోతుంది. అందుకని నేను సాల్ట్ వేయకుండా ఒక గిన్నె వేసేసి మూత పెట్టేశాను అనమాట. ఒక 5 minutes ప్రీ హీట్ చేసుకోవాలంటే వేడి చేసుకోవాలన్నమాట ఆ గిన్నెని. తర్వాత మనం ఏదైతే బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నామో కేక్కి, అందులో ఇక్కడ నేను ఒక ఈనో ప్యాకెట్ వేస్తున్నాను. ఇక్కడ ఈనోకి ప్లేస్లో మీరు బేకింగ్ సోడా అని ఉంటుందన్నమాట, అది వేసుకోవాలన్నమాట, బేకింగ్ పౌడరు. అది మీ దగ్గర ఉంటే కనుక అది వేసుకోండి. లేకపోతే కనుక ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక ఈనో ప్యాకెట్ వేసేసుకొని ఒక టీ స్పూన్ పాలు వేసేసుకొని కలిపేసుకుంటే కనుక ఈ ఈనో ప్యాకెట్ మనం వేసాం కదా, అది మొత్తం యాక్టివేట్ అయిపోతుంది అనమాట. అంటే మొత్తం మంచిగా నీట్గా బబుల్స్ వస్తాయి చూడండి బ్యాటర్లో. ఈ బ్యాటర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్ లేదా కేక్ చేయడానికి రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలోకి వేసేసి ఇలాగ ఒకసారి ట్యాప్ చేయండి 2 సార్లు. ఎందుకంటే బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి, కేక్ అంతా కూడా మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఈలోపు మనకి ప్రీ హీట్ చేసుకున్న గిన్నె కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా, ఇందులో మనం ముందుగా సెట్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ వేసిన గిన్నె కూడా పెట్టేసుకొని మూత పెట్టేసి 40 minutes పాటు మనమైతే దీన్ని బేక్ చేసుకోవాలన్నమాట. అంటే మీడియం ఫ్లేమ్లో 40 minutes అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది. మన కింద వాటర్ కానీ ఏం వేయలేదు, జస్ట్ ఒక స్టాండ్ పెట్టేసి దానిపైన మనము కేక్ బ్యాటర్ వేసిన గిన్నె పెట్టేసి క్లోజ్ చేసేసామన్నమాట. రెడీ అవ్వడానికి మనకి 40 minutes టైం పడుతుంది కదా. ఈ లోపు నేనైతే ఇంకా నైట్ డిన్నర్లోకి చోలే మసాలా చేస్తున్నాను అన్నాను కదా. ఈ చోలేని అంటే పొద్దున్నే నానబెట్టి పెట్టానండి. వీటిని కాబూలి శనగలు అంటారు. వీటిని పొద్దున్నే నానబెట్టి పెట్టాను. వీటిని ఇంకా కుక్కర్లో వేసేసి కొన్ని నీళ్లు వేసి కొంచెం సాల్ట్ వేసేసి ఇంకొక 5 విజిల్ల పాటు ఉడికించుకోవాలి. మనం ముందు రోజు నానబెట్టుకుంటే మార్నింగ్ చేసుకోవడానికి ఉంటుంది కర్రీ, లేదనుకుంటే పొద్దున్నే నానబెట్టుకుంటే నైట్ కల్లా మనం కర్రీ చేసుకోవచ్చు అనమాట. లేదు మనం అప్పటికప్పుడే చేసుకోవాలి అనుకుంటే కనుక వేడి నీళ్ళలో ఒక 2-3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు నేను కేక్ రెడీ అయిపోయిందేమో అని ఒకసారి చెక్ చేస్తున్నాను. అయితే ఇక్కడ టూత్ పిన్ పెట్టి చూశాను, కేక్ మొత్తం అంటుకుంది. సో అప్పుడు అవ్వలేదు. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకో 10 minutes అయితే ఉంచేసాను అనమాట. టోటల్గా నాకు 40 minutesకి అయితే కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. టూత్ పిన్ క్లియర్గా కానీ వచ్చిందంటే కనుక మన కేక్ రెడీ అయిపోయినట్టు. మీ దగ్గర టూత్ పిన్ లేకపోతే కనుక మీరు నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఒకసారి పెట్టి చూస్తే తెలుస్తుంది. ఏం అంటుకోకపోతే కనుక మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఈలోపు కేక్ అయితే రెడీ చేయడానికి మనకు మొత్తం కంప్లీట్గా కూల్ అయిపోవాలన్నమాట, ఇంకేమైనా డెకరేషన్ పార్ట్ చేయడానికి. అంతలోపు చోలే మసాలా కోసం నేను ఇక్కడ మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందు మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 10-15 కాజు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి మంచిగా ఫైన్గా పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ పేస్ట్ ఒకటి చేసి పెట్టుకున్నామంటే చాలు, మనం మష్రూమ్ కర్రీ కానీ, పన్నీర్ కర్రీ కానీ, చోలే మసాలా కానీ, ఆలు మసాలా కానీ ఏవైనా ఇదే స్టైల్లో చేసుకోవచ్చు. మసాలా ప్రిపేర్ అయిపోయే లోపు నాకైతే శనగలు కూడా కంప్లీట్గా ఉడికిపోయాయి అనమాట. టోటల్గా 5 విజిల్స్ అయితే ఇచ్చేసాను, మెత్తగా ఉడికిపోయినాయి. నేను ఇందాక చూపించిన మసాలా పేస్ట్ని మీరు కావాలంటే పన్నీర్ కర్రీ కూడా ఇదే స్టైల్లో చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చోలే కర్రీ కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మీరు కావాలంటే ఇందులో ఆలు కూడా వేసేసుకోవచ్చు. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని షాజీరా, చెక్క, ఇలాచి, లవంగం వేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసి పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా వేసేసి లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 minutes పాటు ఆయిల్ పైకి తేలే వరకు కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో, లేదంటే అడుగంటిపోతుంది అనమాట. ఇలాగ ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబూలి శనగలు కూడా వేసేసుకోవాలి వాటర్తో సహా. ఇలా కలిపేసుకొని జస్ట్ ఇంకొక 5 minutes పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందులోకి ఫైనల్ టచ్ కింద మీ దగ్గర ఉంటే కనుక కొంచెం కసూరి మెంతి వేయండి. కసూరి మెంతి లేకపోతే కనుక మీరు మామూలుగానే కొత్తిమీర వేసుకుంటాం కదా మన అన్ని కూరల్లో, కొత్తిమీర వేసేసుకొని కొంచెం చోలే మసాలా ఉంటే వేయండి, లేదంటే కొంచెం గరం మసాలా వేసుకొని కలిపేసుకొని దింపేసుకోవడమే. ఈ చోలే కర్రీకి కాంబినేషన్గా నేను చపాతీ చేస్తున్నాను అన్నాను కదా, సో చపాతీలు అయితే చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ మీలో ఎంతమందికి ఈ చోలే కర్రీ అండ్ చపాతీ కాంబినేషన్ లేదా చోలే కర్రీ విత్ పూరి కాంబినేషన్ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వంటంతా అయిపోయింది, మరోవైపు ఇంకా కేక్ కూడా డెకరేషన్ అయితే చేసుకోవాలి కదా కొంచెం సింపుల్గా. అయితే కేక్ ఈలోపు చల్లారిపోయింది అనమాట. దీని అంతా కూడా డిమౌల్డ్ చేసుకోవాలి. అప్పటికే నాకైతే ఓపిక అంతా ఇంకా అయిపోయింది, ఎందుకంటే చాలా లేట్ నైట్ అయిపోతుంది ఆ రోజు. కేక్ని డిమౌల్డ్ చేసుకోవడం అంటే ఇలాగ మనం కేక్ ప్రిపేర్ చేసిన గిన్నెలో నుంచి సపరేట్ చేయడం అనమాట. అంటే వేడిగా ఉన్నప్పుడే తీస్తే కేక్ అంతా కూడా పాడైపోతుంది, విరిగిపోతుంది. కేక్ అంతా కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ఒకసారి చాకు పెట్టి రౌండ్గా తిప్పేసిన తర్వాత మనం ఇలా రివర్స్లో చేసి ట్యాప్ చేసి తీస్తే కనుక కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ పేపర్ కూడా ఎంత ఈజీగా వచ్చేసిందో. కేక్ కూడా మాడిపోకుండా మంచి కలర్ఫుల్గా మంచి టెక్స్చర్తో వచ్చింది. చాలా ఈజీగా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎగ్ కానీ ఏమి యూస్ చేయకుండా. నేను షాప్కి వెళ్ళినప్పుడు ఓరియో బిస్కెట్స్ అయితే తెచ్చానని చెప్పాను కదా, సో ఇక్కడ పైన డెకరేషన్ అయితే ఈ బిస్కెట్స్తోనే చేసేస్తున్నాను అనమాట, ఇంట్లో ఉన్న వాటితోనే. సో ఈ బిస్కెట్స్ అన్ని కూడా ఇట్లా రౌండ్గా పెట్టేసి అయితే ఉంచాను. రెగ్యులర్గా అయితేనేమో నేను పైన అంతా కూడా చాక్లెట్ సిరప్ అట్లా వేసేసి పైనుంచి మళ్ళీ పేరు రాస్తాను అనమాట.
అనమాట, మైదా పిండి షుగర్ అవన్నీ మిక్స్ చేసి. సో ఇప్పుడేమో ఇలా డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను. మొన్న నా పుట్టినరోజుకి ఐబాకో నుంచి కేక్ తీసుకొచ్చారన్నాను కదా మా వారు, అయితే అప్పుడు ఇలా కార్డ్స్ ఇచ్చారనమాట. ఈ కార్డ్ పైన మనం నేమ్ రాసుకోవచ్చు, ఎవరు పుట్టినరోజు ఉంటే వాళ్ళది కానీ యానివర్సరీది కానీ. సో ఈ కార్డ్ ఇంకోటి ఉంటే దీని మీద అయితే హ్యాపీ బర్త్డే నాన్న అని, అంటే మా పిల్లలు తనకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నట్టుగా రాసేసి ఇలా కేక్ని అయితే డెకరేట్ చేశాను అనమాట. ఫైనల్లీ కేక్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. అవుట్పుట్ మాత్రమే కాదు, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కేక్ రెడీ చేస్తున్నప్పటి దగ్గర నుంచి మా పిల్లలు అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, నాన్న ఎప్పుడు వస్తాడా, కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని. కానీ వచ్చేసరికి ఆల్మోస్ట్ టైం అయితే 11 అయిపోయిందనమాట. పిల్లలు ఇంకా 10:30 వరకు చూసి అయితే పడుకున్నారు, నిద్రపోయారు. ఇంకా ఆ టైంకి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేద్దామా అంటే ఇంకా పిల్లలు పడుకున్నారు కదా, ఇప్పుడు వద్దులే, కావాలంటే రేపు మార్నింగ్ చేద్దామన్నారు. అందుకని ఇంకా కేక్ అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇంకా మేమిద్దరం కలిసి డిన్నర్ అయితే చేసేసామన్నమాట. కొన్నిసార్లు మనం వేసుకున్న ప్లాన్లు ఇలా కూడా ఫ్లాప్ అవుతూ ఉంటాయి, పర్లేదు. కాకపోతే పిల్లల కోసం ఇంకా సాక్రిఫైస్ కదా. మా వారు అయితే ఇంకా పిల్లలు లేని ఏ పని చేయరు, అట్లా ఉంటుంది ఆయనతోని. మాట కామాటే కానీ చపాతీ విత్ చోలే కర్రీ నిజంగా అద్రిపోయిందండి కాంబినేషన్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నా స్టైల్లో. అండ్ నెక్స్ట్ డే జూన్ 15th కదా, ఆ రోజు ఫాదర్స్ డే కూడా. మేము అనుకోలేదు, నాకు నిజంగా మర్చిపోయిన ఫాదర్స్ డే అని. కానీ స్టేటస్ చూస్తే కానీ తెలియలేదు వేరే వాళ్ళది ఆ రోజు ఫాదర్స్ డే అని. కేక్ కట్ చేసిన తర్వాత చూసాం మేము. యాక్చువల్గా అయితే హ్యాపీ బర్త్డే అనుకుంటూనే కేక్ కటింగ్ చేసాము, కానీ అందరూ మాత్రము హ్యాపీ ఫాదర్స్ డే అప్పుడే చేసేసుకున్నారా మీరు అని అంటున్నారు అనమాట. సో అట్లా కలిసి వస్తాయి కొన్నిసార్లు. ముందు రోజు నైట్ కేక్ కట్ చేయకపోవడం వల్ల నెక్స్ట్ డే ఇంకా ఫాదర్స్ డే రోజు అయితే కేక్ అయితే కటింగ్ చేసామన్నమాట. కేక్ మాత్రం అవసరం అంటే అవసరం, నిజంగా చాలా బాగా కుదిరింది. మా పిల్లలు కేక్ పక్కన పెట్టి మరి పైన బిస్కెట్స్ ఉన్నాయి కదా, బిస్కెట్స్ అయితే లాగిచ్చేస్తున్నారు మొత్తంగా. మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ నేను అనుకున్నట్టుగానే జరిగాయి, కానీ గిఫ్ట్ మాత్రం తీసుకోలేకపోయాను. అదొకటే చిన్న వెలది అంతే, ఇంకా మిగతాదంతా బాగానే జరిగింది. మీరు చూస్తున్నారు కదా. ఇంతకీ వీడియో ఎట్లా అనిపించింది, నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి వెళ్ళండి. ఇంతసేపు వీడియో చూసినందుకు మాత్రం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇలా ఒకసారి కేక్ అయితే ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరు కేక్ తెచ్చుకోవడమే మానేస్తారు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. టాటా.